ఫిబ్రవరి 4 రథసప్తమిపై బోర్డులో చర్చించాం. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్‌ని దృష్టిలో ఉంచుకుని ఏ విధంగా రథసప్తమి సక్సెస్ చేయాలనేటువంటి విషయంపై ప్రధానంగా చర్చించాం. 10 ముఖ్యాంశాలను పొందుపరిచాం. సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో ఘనంగా రథసప్తమి ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి భక్తులను ఆశీర్వదిస్తారు. రథసప్తమి రోజు 2 నుంచి 3 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా ఏర్పాటు చేశాం అని టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. ప్రత్యేకంగా బోర్డు మీటింగ్ జరగటం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తారీఖున జరగబోయేటువంటి ఈ రథసప్తమి ఏదైతే ఉందో దాన్ని ఎలా కండక్ట్ చేయాలి, ఏంటి, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆఫీసర్స్, బోర్డు వాళ్ళందరూ కూర్చొని చర్చించడం జరిగింది. కాబట్టి అందులో కొన్ని ముఖ్యాంశాలు మీ దృష్టికి తీసుకోదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం జరిగేటువంటి శుక్లపక్ష సప్తమి మార్పు జయంతి సందర్భంగా, సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు. రథసప్తమి రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. 4వ తారీఖు నాడు, ఫిబ్రవరి 4వ తారీఖు 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యోదయం, 6:44 AM సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేషవాహనం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుండి 5 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వ ఉపాల వాహనం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్, దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అష్టదళపాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర ఉంజల దీపాలంకరణ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయటం కూడా రద్దు చేయటం జరిగింది. ప్రోటోకాల్ ప్రములకు మినహా వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు. బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఈడి టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం.
1250 మంది పోలీసులు, సుమారు 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయటం జరుగుతుంది. ఆక్టోపస్, ఏపీఎస్పి, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గ్యాలరీలో ఉన్న భక్తుల కొరకు ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో పాటు అత్యవసర మార్గాలు, ఎమర్జెన్సీ గేట్లు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారుల పోలీసులతో సమతుల్యం చేసుకుని మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం చక్రస్నానానికి పుష్కరిణిలో ఎన్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిచి ఈరోజు చర్చించడం జరిగింది. మాడవీధిలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులతో నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది. అన్నప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వేచి ఉన్న వ్యక్తులకి తిలకించడానికి వేచి ఉన్న భక్తులందరికీ కూడా నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబార్ అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్నప్రసాదాలు నిత్యం సరఫరా చేయటం జరుగుతుంది. అన్నప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబార్ అన్నం ఇదివరకే చెప్పాను. అవన్నీ కూడా అందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక భక్తులకు చలికి కానీ ఎండకు కానీ ఇబ్బంది పడకుండా వాళ్ళకి కూర్చున్న గ్యాలరీల మీద ఈ టెంట్లు లాంటివి కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. లడ్డూలు కూడా భక్తులకి అవసరమైన ఈ 8 లక్షల అవసరం ఉంటుందని చెప్పేసి తయారు చేయటం జరుగుతూ ఉంది. అందులో 4 లక్షలు ఇమీడియట్గా ఉంటుంది, 4 లక్షలేమో రిజర్వ్ పెట్టుకుంటాం. మొత్తం 8 లక్షల లడ్డూల్ని తయారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక మీకు తెలిసిందే కదా, విద్యుత్ అలంకరణ ఈసారి కూడా ప్రత్యేకంగా మన అధికారులు తయారు చేయటం జరుగుతుంది. వాహన సేవలు తిలకించడానికి భారీ ఎల్ఈడీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. పుష్పాలంకరణ కూడా మొన్న ఏదైతే వైకుంఠ ఏకాదశికి చేశారో అదేవిధంగా పుష్పాలంకరణ కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా పచ్చటి తోరణాలు, అరటి చెట్లతోని వీటన్నిటితోని పచ్చగా ఉండే రకంగా తయారు చేయటం జరుగుతుంది. భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేయటానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎస్వీబీసీ ఛానల్లో నిరంతరం ఇక్కడుండే వాళ్ళకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తిలకించడానికి అనుగుణంగా ఎస్వీబీసీ ఛానల్లో నిరంతరం లైవ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారి ఊరేగింపు జరిగేటప్పుడు వాహనాల ముందర సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి ప్రత్యేకం, చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. శ్రీవారి సేవకులు గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదం ఇవన్నీ కూడా నిరంతరం ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ వైద్య సేవలు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా గతంలో జరిగినటువంటి గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి ఏది బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి.
అందరూ అధికారులందరూ కూడా అలర్ట్గా ఉంటారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగే విధంగా చూడాలని చెప్పి మీ ద్వారా భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి తొందరపాటు చర్యలుగా తీసుకోకుండా నిదానంగా వచ్చి దర్శనం చేసుకునే విధంగా వెళ్ళాలని చెప్పి మనవి చేస్తున్నా. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ కుంభమేళా జరుగుతున్న సందర్భంగా అక్కడ ప్రయాగ్రాజ్లో మన టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మించారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను వెళ్ళి స్వయంగా విజిట్ చేశాను. అక్కడ టెంపుల్ చూడముచ్చటగా ఉంది. నిజంగా అంత చలి ప్రదేశంలో అక్కడ సుమారు 200 మంది పైగా అర్చకులైతే ఉంది, టీటీడీ సిబ్బంది అయితే ఉంది, రాత్రింబగళ్ళు కష్టపడి ఆ చలిలో పనిచేస్తున్నారు. సుమారు 8 నుంచి 10,000 మంది ప్రతిరోజు ఆలయాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడ ఏదైతే మనం ప్రసాదాలు ఇస్తున్నామో అదేవిధంగా అక్కడ భక్తులందరికీ కూడా ఇక్కడి నుంచి వంట వాళ్ళు వెళ్ళి అక్కడ తయారు చేసి భక్తులకు ఇస్తున్నారు. చాలా ప్రశంసలు వస్తున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది. అంత చలిలో పనిచేస్తున్నటువంటి టీటీడీ సిబ్బందికి ప్రత్యేకంగా మా బోర్డు తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.